Please move. On behalf of Honorable Chief Minister, under Rule 329(2), I beg to move that the House ratifies the amendment to the Constitution of India falling within the purview of Clause B and C of the proviso to Clause 2 of Article 368 proposed to be made by the Constitution 122nd Amendment Bill 2014 as passed by both the Houses of Parliament. Resolution moved. మీ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడండి. నౌ డిస్కషన్ ఆన్ ది పార్టీ రొటేషన్ ప్లీజ్. దయచేసి డిప్యూటీ సీఎం గారు బిల్ మీద వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకునికి నాదొక విజ్ఞప్తి. షబీర్ అలీ గారు మనం అవన్నీ మాట్లాడండి ప్లీజ్. మనకు బిఎస్సి కూడా ఉన్నది, బిఎస్సిలో అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. అధ్యక్ష, అధ్యక్ష ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. మీకు మాట్లాడే అవకాశం కల్పిస్తాను, దాంట్లో తప్పకుండా మాట్లాడండి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అధ్యక్ష ఒక్క నిమిషము దయచేసి మీరు కూర్చోండి, అవకాశం ఇస్తారు. మీరు ఒక మాట వింటారా అండి? మీరు ఒక మాట వింటారా సార్? అధ్యక్ష ఈరోజు మీరు ఇష్యూ చేసిన బులెటిన్ ప్రకారము ప్లీజ్ బిజినెస్ కమిటీ మీటింగ్ ఉన్నది. దయచేసి ఒక మాట వినండి. బిఎస్సి సమావేశంలో ఏ చర్చించాలనో తప్పకుండా మాట్లాడదాం. బిజినెస్ టేకప్ చేయొచ్చు, మాట్లాడుకునే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా నేను కోరుతున్నా. కానీ ఇది మంచి పద్ధతి కాదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉన్నది. ఈ బిల్ పాస్ అయిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ ఉన్నది. ఆ బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో మీరు అన్ని విషయాలు మాట్లాడవచ్చు. ఇది పద్ధతి కాదు. మీది ఇంత అనుభవం ఉన్న వాళ్ళు మీరు ఈ రకంగా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. బిఎస్సి సమావేశంలో మాట్లాడదాం. ప్లీజ్ కూర్చోవాలి మీరు. ప్లీజ్ దయచేసి రాజ్యాంగ బాధ్యత నిర్వర్తించండి, ఆ తర్వాత మాట్లాడదాం. దయచేసి కూర్చోవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సభకు సహకరించండి. బిఎస్సి సమావేశంలో ఏవి చర్చించాలో తప్పకుండా మాట్లాడదాం, చర్చిద్దాం. రాజ్యాంగ బాధ్యత నిర్వర్తించనివ్వండి. ఏం జోడించి చెప్తారా బాబు? ఆడ బిఎస్సిలో ఉన్నాయా? బిఎస్సి
బీఎస్సీ మీటింగ్ ఉంది. బీఎస్సీ మీటింగ్ లో మీరు దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడ నిర్ణయాలు దయచేసి కూర్చోండి. షబీర్ అలీ గారు ప్లీజ్. షబీర్ అలీ గారు, ఇది పద్ధతి కాదు. మీకు ఆడ నేను మీకు లెటర్ కూడా పంపించాను. స్పీకర్ ఆల్రెడీ చైర్మన్ గారు బీఎస్సీ మీటింగ్ ఉందని చెప్పారు. ఆ కమ్యూనికేషన్ కూడా మీకు ఉన్నది. ఈ బిల్లు పాస్ అయిన తర్వాత మనం బీఎస్సీలో కూర్చుంటున్నాము. దాంట్లో బిజినెస్ గురించి మాట్లాడుతున్నాము. ఏంటండి ఇది పద్ధతి కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సభను కొనసాగనివ్వండి. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్. రైట్, ఓకే. మీరు కొంతసేపు నిరసన చెప్పడానికి కొంత టైం ఉంటుంది. మీకు అవకాశం చెప్పిండ్రు. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. ఇక మీకు కొంత అవకాశం మీరు నిరసన చెప్పిన తర్వాత కూర్చోండి. దయచేసి వినండి. మీరు నిరసన చెప్పే అవకాశం మీకు ఇచ్చాం. నిరసన చెప్పారు. నిరసన చెప్పడానికి కొంత సమయం ఉంటుంది. చెప్పిన తర్వాత కూర్చోండి. రాజ్యాంగ విధి నిర్వర్తించనివ్వండి. రాజ్యాంగబద్ధ నిర్ణయం జరిగిన తర్వాత, జిఎస్టీ నిర్ణయం జరిగిన తర్వాత తీసుకుందాం. సభ్యులను సీట్లలో కూర్చోమని చెప్పండి. ప్లీజ్ దయచేసి సభానాయకుడు దయచేసి కోఆపరేట్ చేయాలి. ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ సభ్యులకు నా విజ్ఞప్తి, ఈ బిల్లు పాస్ అయిన తర్వాత బీఎస్సీ మీటింగ్ ఉన్నది. ఈ రోజే బీఎస్సీ మీటింగ్ లో మనం అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నా. దీన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం చేయొద్దు. మీకు సభను నడపడం కంటే రాజకీయం చేయడం పైన ఎక్కువ శ్రద్ధ ఉన్నట్టున్నది. ఇన్ని దశాబ్దాలు రాజకీయాలు చేశారు. ప్రజలు మీకు తగిన రీతిలో గుణపాఠం కూడా చెప్పారు. అయినా కూడా మీ యొక్క వ్యవహార శైలిలో మార్పు రావడం లేదు. ఇది పద్ధతి కాదు. దయచేసి కోఆపరేట్ చేయండి. పద్ధతి కాదు. మీ దగ్గర కూడా జరిగినాయి. మీ అప్పుడు కూడా జరిగినాయి. మీ దగ్గర కూడా జరిగినాయి. ఇప్పుడు ఏదో కొత్తగా జరుగుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. దయచేసి సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ సభ్యులు సహకరించాలి. తర్వాత బీఎస్సీలో మాట్లాడుకుందాం. సహకరించాలి. ఇది పద్ధతి కాదు. మాకు కూడా తెలుసు అది ఇంపార్టెంట్ అని. మాకు తెలుసు. రైతుల పట్ల మీది ముసలి కన్నీరు. రైతుల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మీరు అనవసరంగా దీన్ని ఇష్యూ చేయాలని చూస్తున్నారు. కరెక్ట్ కాదు. మీరు కూర్చోండి. కూర్చొని తర్వాత మాట్లాడదాం. మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు దాని మీద వివరణ ఇవ్వండి మంత్రి గారు. గౌరవ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చాలా మంది సీనియర్స్ కూడా ఈ సభలో ఉన్నారు. ఈ రోజు వివరణ ఇచ్చిన తర్వాత మీకు అవకాశం ఈ బిల్ సభ ఆమోదం పొందిన తర్వాత రాబోయే రోజుల్లో ఈ సభ ఏ రకంగా నడవాలి, ఏ ప్రజా సమస్యలను తీసుకోవాలనే దానిపైన బీఎస్సీ సమావేశాన్ని కూడా మీరు ఏర్పాటు చేశారు. గౌరవ సభ్యులు ఈ విషయాలన్నింటినీ కూడా బీఎస్సీలో చర్చించుకోవడానికి అవకాశం ఉన్నది. వాళ్ళ ప్రాధాన్యతలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని తమరు కానీ ప్రభుత్వం కానీ కన్సిడర్ చేయడానికి అవకాశం ఉన్నది. కానీ దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు దాన్ని సభా సమయాన్ని వృధా చేసే విధంగా వ్యవహరించడం సరైనది కాదు. రైతుల పట్ల తెలంగాణ ప్రభుత్వానికి
చిత్తశుద్ధి ఉంది. వాళ్ళ సంక్షేమం కొరకు అనేక కార్యక్రమాలు మేము చేపట్టాం. అవన్నీ కూడా చర్చ సందర్భంగా చెప్తాం. కానీ ముందుగా ఈ బిల్లును ఆమోదం పొందే విధంగా చూసుకుందాం. ఇవాళే బీఎస్సీ ఉంది, ఈ రోజే బీఎస్సీ ఉందండి, ఈ రోజే బీఎస్సీ ఉంది. మీరు బిల్ మీద వివరణ ఇవ్వండి, బిల్ మీద వివరణ ఇవ్వండి. అధ్యక్ష, this bill seeks to amend the Constitution of India to facilitate the introduction of goods and sales tax in the country. The proposed amendments will confer powers both to the Parliament and the state legislatures concurrently to make laws for levying goods and service tax. The Constitution provides for the division of taxation powers between the central and the states. The central government has powers to levy excise duty on manufacturing of goods and service tax on the supply of services. The state governments have the power to levy sales tax or value-added tax on the sale of goods. In addition, central sales tax is levied on the interstate sale of goods by the central government, which is collected and retained by the exporting states. Further, many states levy a number of other indirect taxes. The multiplicity of taxes have resulted in lack of uniformity of taxes and cascading of taxes, that is VAT and excise. In spite of several reforms done over the past decade, India's indirect tax structure remains highly complex with a plethora of taxes, multiple rate structures and exemptions 300 for central excise and 90 for state VAT. The GST would subsume a host of indirect taxes and levies at the central and state level and replace them with the value-added central GST and sales GST, which would be levied concurrently on goods and services. ఆమోదం తెలపడం జరిగింది. ఆ తర్వాత చాలా స్టేట్స్ కూడా ఈ కాన్స్టిట్యూషన్ బిల్కు రాటిఫై చేస్తూ చాలా స్టేట్స్ శాసనసభలు కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇప్పటి వరకు 11 రాష్ట్రాలు కాన్స్టిట్యూషన్ బిల్ దట్ ఈస్ 122nd అమెండ్మెంట్ 2014 ఇప్పటి వరకు 11 రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి. అస్సాం, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నాగాలాండ్, మహారాష్ట్ర, హర్యానా 11 రాష్ట్రాలు కూడా ఈ బిల్లును రాటిఫై చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బిల్లు మన శాసన మండలి ముందుకు వచ్చింది. దీన్ని ఆమోదించవలసిందిగా గౌరవ సభ్యులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కొన్ని రాష్ట్రాలకు వచ్చే రెవెన్యూ, కొన్ని రాష్ట్రాలకు వచ్చే రాబడిలో కొంత నష్టం జరుగుతుందనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ అమెండ్మెంట్లో ఈ యొక్క బిల్లోనే ఒక సెక్షన్, ఒక ఇష్యూను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కంపెన్సేషన్ టు స్టేట్స్. Section 19 of the bill provides for mandatory compensation to the states for loss of revenue arising on account of implementation of the goods and service tax for a period of 5 years based on the modalities worked out by the GST Council. ఆ రకంగా కూడా మనకు కంపెన్సేషన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి బిల్లులో పొందుపరచడం జరిగింది. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఒక యూనిఫామ్ ట్యాక్స్ పాలసీ ఉండాలని, వన్ నేషన్ వన్ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ఇప్పటికే 11 రాష్ట్రాలు దీనికి ఆమోదం తెలిపాయి. మన రాష్ట్రం కూడా ఆమోదం తెలపాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. Therefore, I hope that introduction of GST will usher in an era of rapid economic growth of the state and country and provide resources required for development of the state. I request the honourable members to cooperate in passing the above resolution for ratification of the Constitution 122nd Amendment Bill 2014 unanimously. Thank you, sir. Thank you. షబీర్ అలీ గారు, సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అల్తాఫ్ రజ్వీ గారు.
Thank you, Chairman sir. Honorable Deputy Chief Minister श्री हरी साहब, जो आज जीएसटी बिल को तेलंगाना में रैटिफाई करने के लिए जो रेजोल्यूशन मूव किए हैं, मैं उसके ताल्लुक से चंद चीज़ें मिनिस्टर साहब से क्लैरिफिकेशन चाह रहा हूँ। इसमें सेंट्रल गवर्नमेंट जो जीएसटी पिछले सेशन में जो पास की थी, उसमें क्लैरिटी हमें इसलिए ज़रूरी है कि आज तेलंगाना स्टेट इस बिल को अडॉप्ट करने जा रहा है और इस बिल के ज़रिए जो स्टेट टैक्सेस हैं वो कितने स्टेट टैक्सेस इसमें से वेव ऑफ होंगे या फिर जीएसटी में इंक्लूड किए जाएंगे। इससे स्टेट के जो ख़जाने पे क्या बोझ पड़ेगा, स्टेट को क्या फ़ायदा होगा और फिर साथ में तेलंगाना की आवाम को, यहाँ के लोगों को इस बिल के आने से टैक्सेशन में या कुछ कमी होगी या फिर और मज़ीद बर्डन होगा। ये इसलिए मैं जानना चाहता हूँ कि ये बिल चूँकि पार्लियामेंट में आया, पार्लियामेंट में डिस्कशन हुए, यहाँ पर हम इसको सिर्फ अडॉप्ट कर रहे हैं, तो हमको इसकी तफसीलात चाहिए कि इस किस तरीके से हम तेलंगाना में इसको अडॉप्ट करने के बाद सूरत हाल क्या होगी और फिर कितना शेयर सेंट्रल गवर्नमेंट ये टैक्सेस से कलेक्ट करने के बाद तेलंगाना को बतौर सेंट्रल जो वेरियस फंड्स होते हैं, स्कीम्स होते हैं, उसके तहत ये हमको कितना स्टेट को वापस इसमें से टैक्स आएगा। बहरहाल इन तमाम चीज़ों को देखते हुए स्टेट गवर्नमेंट, मैं तवक्को करता हूँ कि तेलंगाना की बेहतरी के लिए ही ये अडॉप्ट किया जा रहा है और अगर ये चंद जो हमारे क्लैरिफिकेशंस जो हम पूछ रहे हैं उसको हमको बताया जाता है कि इसके परसेंटेजेस क्या होंगे, कितनी हमारे टैक्सेस इसमें सबमर्ज हो जाएंगे, कितनी रिलीफ इससे मिलेगी और कितना हमको तेलंगाना को सेंट्रल गवर्नमेंट से फिर इसमें परसेंटेज कितना आएगा, फंड्स कितने आएंगे ये टैक्सेस जाने के बाद। इस क्लैरिफिकेशंस के साथ तवक्को करता हूँ कि तेलंगाना गवर्नमेंट श्री कड़ियम श्री हरी साहब इन चीज़ों के क्लैरिफिकेशंस देंगे और हम अपनी जमात की तरफ से, हमारी पार्टी की तरफ से तेलंगाना गवर्नमेंट का इस रेजोल्यूशन अडॉप्ट करने में सपोर्ट करेंगे। थैंक यू। రామచంద్రరావు గారు। ముందుగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ యొక్క రాటిఫికేషన్కు ప్రవేశించినటువంటి యొక్క బిల్ సంబంధించినటువంటి యొక్క పేపర్స్ అయినటువంటి కడియం శ్రీహరి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశము అతిపెద్ద దేశము, దాదాపు 70 సంవత్సరాలు మన ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమైనటువంటి ఒక ఆర్థిక సమస్యలు అవసరం. ఆ ఆర్థిక ఈ యొక్క మార్పుల్లో పివి నరసింహారావు గారు ఫస్ట్ అప్పుడు లిబరలైజేషన్ పాలసీ తీసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి ఈ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు ఆ దిశలో మనందరం కూడా వెళ్తున్నాం. జిఎస్టీ బిల్లు ఈ ప్రవేశపెట్టినటువంటి సందర్భంగా పార్లమెంట్లో దాదాపు అన్ని పార్టీలు కూడా, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఒక మద్దతును పలకడం జరిగింది. దానివల్ల భారతదేశంలో ఒక కొత్త అధ్యయనం మొదలవుతుంది ఆర్థిక రంగంలో అని చెప్పి అందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రపంచం మొత్తంలో కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా భారతదేశం దాన్ని ఎదుర్కొంటూ ఉన్నది. ఈ యొక్క ఇంకా ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలంటే మన ఒక పన్ను విధానంలో, ట్యాక్సేషన్ సిస్టంలో మార్పు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం రావడము, ఇది దాదాపు 16 ఏళ్ల స్వప్నం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆనాటి బంగాల్ సంబంధించినటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఒక నేతృత్వంలో, అసీం దాస్ గుప్తా గారి నేతృత్వంలో ఈ యొక్క టాస్క్ ఫోర్స్, జిఎస్టీ మీద ఒక టాస్క్ ఫోర్స్ నియమించడం జరిగింది. దాదాపు 2000 సంవత్సరం నుంచి కూడా
ఈ యొక్క జిఎస్టీ బిల్లు ఎప్పుడు వస్తుందని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని ఎదుర్కోవడం జరిగింది. అందులో చిదంబరం గారు 2010లో పార్లమెంట్లో దీన్ని తప్పకుండా తీసుకువస్తానని చెప్పి కూడా వారు చెప్పడం కూడా జరిగింది. కానీ దాని తర్వాత అనేక కారణాల వల్ల, అనేక అనుమానాల వల్ల కొన్ని రాష్ట్రాలు దాన్ని ఒప్పుకోకపోవటము, దాని తర్వాత మొన్న పార్లమెంట్లో అరుణ్ జైట్లీ గారు ప్రవేశించినటువంటి ఒక బిల్ని వారి యొక్క అభ్యంతరాలను తీసుకొని పరిగణలో తీసుకొని ఆ అభ్యంతరాలను తెలియజేస్తూ ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రి గారు అన్నట్టు రాష్ట్రాలకు ఏదైతే పన్ను లోటు అవుతుందో దానికి 5 సంవత్సరాలు భర్తీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ది రెవెన్యూ లాసెస్ ఆఫ్ ది స్టేట్ విల్ బి మెట్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ది నెక్స్ట్ 5 years అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క జిఎస్టీ విషయంలో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ట్రాన్స్ఫర్మేషను, ఒక కొత్త మలుపు ఆర్థిక రంగంలో మనం చూస్తామని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఏదైనా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా రకరకాలైనటువంటి ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ మనకు ఉన్నది. ఆక్ట్రా ట్యాక్స్ అని, ఎక్సైజ్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, కేవలము ఒక 2-3 అంశాలు తప్ప, అంటే స్టేట్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ట్యాక్స్ తప్ప, అదేవిధంగా కస్టమ్స్ తప్ప, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద తప్ప అన్నిటి మీద కూడా ట్యాక్సేషన్ అనేది కూడా ఒక సింగిల్ ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు. దాంతో ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో కూడా గూడ్స్ పోయినప్పుడు అక్కడ రేట్ ఒకటే, 1 రేట్ 1 ట్యాక్స్, 1 కంట్రీ 1 రేట్ 1 ట్యాక్స్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్తో ఈరోజు జిఎస్టీ ద్వారా డెఫినెట్గా ఈ యొక్క భారతదేశంలో ఆర్థిక రంగం ముందుకు పోతుంది, వ్యవస్థలో బాగా మార్పు వస్తుందని చెప్పేసి కూడా అందరం కూడా భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ యొక్క ట్యాక్స్ ఎవేషన్స్ కూడా ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ట్యాక్సెస్లో అనేక మంది ట్యాక్స్లు ఎవేషన్ చేస్తూ ఉన్నారు. ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వానికి ఒక రెవెన్యూ లాస్ చేస్తూ ఉన్నారు. అవి కూడా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా మన జీడిపి కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నాయి. ఇప్పటికీ మన గ్రోత్ రేటు 7.4. ఈ యొక్క జిఎస్టీ అమలు పరిస్తే డెఫినెట్గా 1 నుంచి 2% మన గ్రోత్ రేట్ పెరిగే అవకాశం ఉంది. ఇది 8.4కు దాకా వస్తుంది. అదే కాకుండా మనకు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి టీ పాస్ కానీ ఇంకా అదే రకాలైనటువంటి ఒక ఏదైతే బిజినెస్ మీద ఆలోచన ఉందో ఈ వీటిని కూడా డెఫినెట్గా ప్రోత్సాహన దొరుకుతుంది ఈ యొక్క జిఎస్టీ ద్వారా. అంతేకాకుండా జిఎస్టీ ద్వారా తెలంగాణ కూడా చాలా లాభం జరుగుతుంది. కొన్ని రంగాల్లో కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా నేను ముఖ్యంగా ఐటీ రంగంలో, సర్వీస్ సెక్టర్స్లో ఈ యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు ఏదైతే ట్యాక్స్ ఎవేషన్స్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తర్వాత బ్లాక్ మనీ సంబంధించినటువంటి ఒక విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే బ్లాక్ మనీ డెఫినెట్గా రెడ్యూస్ అవుతుంది. బ్లాక్ మనీ రెడ్యూస్ అవుతే డెఫినెట్గా ఈ యొక్క ఎకానమీలో మనకు రెవెన్యూ పెరిగితే దాని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కువ మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. స్టేట్కు సపరేట్ స్టేట్ సంబంధించినటువంటి జిఎస్టీ కౌన్సిల్, సెంట్రల్ జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళకి ఏదైనా అభ్యంతరాలు ఉంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో దీన్ని ఎట్లా రెగ్యులేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈ యొక్క బిల్ ద్వారా ఉంది. కాబట్టి ఏ ఒక్క రాష్ట్రాలు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా అనుమానాలు అవసరం లేదు. ఇంతేకాకుండా దీంట్లో మనకు జరుగుతున్నటువంటి ఒక యూనిఫామ్ మార్కెట్ ఉంటుంది. మొత్తం దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇటు అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు కూడా మొత్తము దేశవ్యాప్తంగా కూడా ఒకే రకమైన మార్కెట్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ కూడా ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు లాంటి ఒక రాష్ట్రాలు, వాటిలో కొంత వాళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా మాకు రెవెన్యూ లాస్ ఉంటుంది. ఇది కేవలం గూడ్స్ కన్జంప్షన్, సర్వీస్ స్టేట్స్ మాత్రమే బెనిఫిట్ అవుతారని చెప్పేసి వారికి ఒక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా తొలగించేటటువంటి ప్రయత్నము మన రాజ్యసభలో చేయడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో భారతదేశం ఒక ఆర్థిక పరిస్థితి డెఫినెట్గా వెలుగులో వస్తుంది. ఈ యొక్క జిఎస్టీ బిల్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఏదైనా అనుమానాలు, ఏదైనా దాంట్లో లోతుపోదని ఉంటే రానున్న రోజుల్లో దాన్ని సవరణ చేసుకోవచ్చు. డెఫినెట్గా జిఎస్టీ బిల్ ఏదైతే ఉందో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో ఈ ప్రవేశపెట్టినప్పుడు గుజరాత్కు అభ్యంతరం ఉండే, ఎందుకంటే ఆ అభ్యంతరాలు కూడా ఈ యొక్క బిల్లో మార్పులు తీసుకువచ్చి ఏ రాష్ట్రాలు అయితే అభ్యంతరాలు చెప్పినా అవి కూడా మార్పు తీసుకువచ్చి పెట్టారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా దానికి మద్దతు చేయడం జరిగింది. ధరలు తగ్గుతాయి, మనకు ఇన్కమ్ పెరుగుతుంది, రెవెన్యూ లీకేజెస్ ఉండవు, ట్యాక్స్ ఎవేషన్స్ ఉండవు. ఇంత బ్రహ్మాండమైనటువంటి యొక్క బిల్లు కేంద్ర ప్రభుత్వం పెట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం పార్లమెంట్లో వారు కూడా మాకు సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా అందరికీ నేను నా తరఫు నుంచి నా పార్టీతో ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క రాటిఫై చేయడానికి పెట్టినటువంటి యొక్క ప్రవేశపెట్టినటువంటి 122nd అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కు నా ఒక మద్దతుని పలుకుతూ ఈ యొక్క బిల్లు కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో చట్టంగా మారి
భారతదేశం ఒక ఆర్థికంగా ప్రపంచం మొత్తంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గానే రకరకాలైనటువంటి ఒక ఆర్థిక సంస్థలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన దేశంలో రావడము, మనకు ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య తెలిపోవటము ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ మరొకసారి ప్రభుత్వానికి వారి యొక్క పార్టీకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష, ముందుగా జిఎస్టి తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, జిఎస్టి బిల్ అనగానే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ బిల్లో రాష్ట్రాలకు అనేక అనుమానాలు ఉండే. గత ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ప్రవేశపెడదామని ప్రయత్నం చేస్తే వాళ్ళు సక్సెస్ఫుల్గా ప్రవేశపెట్టలేకపోయినారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఒక ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నం చేశారు. అది పార్లమెంటు ఉభయ సభలు కూడా దానికి ఒప్పుకొని అనేక పార్టీలు వాళ్ళ యొక్క అభ్యంతరాలు తెలియజేసి ఒక ఏకాభిప్రాయం రావడం అనేది భారతదేశంలో నాకు ఈ మధ్యకాలంలో అనేక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక ఏకాభిప్రాయం రావడం నిజంగా ఇది అదృష్టంగా భావించాలి. అయితే రాష్ట్రాలకి చాలామందికి ఇప్పటిదాకా కూడా దీని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పటిదాకా రకరకాల ట్యాక్స్లు అనేది కేంద్ర ప్రభుత్వం విధిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తుంది. సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ ఆన్ మెడిసినల్ అండ్ టాయిలెట్ ప్రిపరేషను, అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, సర్టన్ సర్చార్జెస్ అండ్ సెసెస్. అంటే ఈ రకమైన ట్యాక్స్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము అనేక వస్తువుల మీద, సర్వీసెస్ మీద విధిస్తున్నది. ఇవి కాకుండా మన స్టేట్స్ రకరకాల ట్యాక్సులు రకరకాల ప్రభుత్వాలు రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 29 రకాలుగా విధిస్తున్నాయి. అందులో మనం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విఏటి అని, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, అంటే సేల్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ విధించేదాన్ని స్టేట్ గవర్నమెంట్ దాన్ని వసూలు చేస్తూ ఉంటుంది. లగ్జరీ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ లాటరీ అండ్ గ్యాంబ్లింగ్స్, ఎంట్రీ ట్యాక్స్, అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువు ఇంకో రాష్ట్రంలోకి వస్తున్నప్పుడు దాని మీద కూడా ఎంట్రీ ట్యాక్స్ పేరు మీద కూడా వస్తున్నది. అంటే ఈ రకరకాల ట్యాక్స్ల వల్ల ఒకవైపు సెంట్రల్ ట్యాక్స్, రెండో వైపు స్టేట్ ట్యాక్స్, మూడోది ఈ రెండు కూడా అంటే వస్తువు తయారేది ఒక దగ్గర, తయారే దాని మీద ఉత్పత్తి ట్యాక్స్ వేస్తారు, సర్వీస్ ట్యాక్స్ వేస్తారు. ఇక్కడ ఈ రాష్ట్రం ట్యాక్స్ వేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుండి వేరే రాష్ట్రం పోయినప్పుడు అక్కడ ఎంట్రీ ట్యాక్స్, తర్వాత ఇంకో తరహా ట్యాక్స్లు కూడా వస్తున్నాయి. అంటే ఒకటే వస్తువు మీద రకరకాల ట్యాక్సులు రావడం వల్ల ఉత్పత్తిదారునికి, ఆ ఉత్పత్తిని ఉపయోగించే వానికి ఇద్దరికి కూడా ఇవాళ భారంగా ఉన్నది. అందుకే భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలు ఒకటే పన్ను విధానం ఉండాలని చెప్పేసి దాంట్లో వచ్చినాయి. అందులో భారతదేశం కూడా 1 నేషన్ 1 ట్యాక్స్ అనే విధంగా ఇక్కడికి వచ్చినాయి. దీనివల్ల ఇవాళ ఈ జిఎస్టీ ట్యాక్స్ ప్రవేశపెట్టడం వల్ల 17 రకాల ట్యాక్స్లన్నీ కూడా రద్దయి ఒకటే ట్యాక్స్ అనేది ఇవాళ రావడం వస్తుంది. నేషనల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ అనేది 2 వస్తున్నాయి. దీనిలో చాలా కొన్ని 2 మాత్రం ఇక్కడ కొన్ని పెట్రోల్, లిక్కర్ ఈ 2 కూడా ఇందులో మినహాయింపు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా అనుమానాలు కూడా ఉన్నాయి. అంటే ఇవన్నిటిని కూడా వచ్చిన అనుమానాలు తీర్చడానికి అని చెప్పేసి జిఎస్టీ కౌన్సిల్ను కూడా ఏర్పాటు చేసిండ్రు. మన ఫైనాన్స్ మినిస్టరు, తర్వాత స్టేట్ ఫైనాన్స్ మినిస్టరు, అక్కడున్న స్టేట్స్ వివిధ రకాల 29 రాష్ట్రాల ఫైనాన్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఈ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోవచ్చు. ఈ కౌన్సిల్లో కూడా ఎవరన్నా అభ్యంతరాలు చెప్పినట్లయితే 3/4 వంతు ఓటింగ్ వచ్చినట్లయితే, మెజార్టీ వచ్చినట్లయితే ఇక్కడ కూడా ప్రతి రాష్ట్రానికి కూడా ఒకటే ఉంటుంది. అది చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ప్రతి రాష్ట్రానికి ఒక ఓటు ఉంటుంది. అందులో వెయిటేజ్ కూడా 1/3 సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటే 2/3 స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్నది. కాబట్టి రాష్ట్రాల యొక్క నిరసనలు కానీ ఇబ్బందులు కానీ ఇది ఖచ్చితంగా అడ్రస్ చేస్తానే నమ్మకంతో ఇవాళ అన్ని ప్రభుత్వాలు కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. కాబట్టి కొంతమంది ఇప్పటికి కూడా డౌట్స్ ఉన్నాయి. దీనివల్ల మా రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి మేము ఎందుకు ఉండాలని చెప్పేసి అంటే, ఆ విధంగా నష్టపోయినట్లయితే ఆ నష్టపోయేదాన్ని 5 సంవత్సరాల వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా ఇందులో పొందుపరచబడ్డది. నాకు ఇంతకుముందు ఎక్స్ ట్యాక్స్ వస్తున్నది, ఇవాళ జిఎస్టీలో నేను రావడం వల్ల నా ట్యాక్స్ తగ్గుతుంది నా రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఏం చేయాలని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చారు.
మీకు నష్టమేమైనా లాభం జరిగితే పర్వాలేదు, నష్టం జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ నష్టాన్ని పూరించడానికి 5 సంవత్సరాల వరకు సెంట్రల్ గవర్నమెంటే స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం అనేది ఇందులో ఉన్నది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో సర్వీస్ ట్యాక్స్ అనేది ఇప్పుడు స్టేట్ ట్యాక్స్గా వచ్చింది. మనది 35% సర్వీస్ సెక్టర్ మన దానిలో గ్రోత్ ఉన్నది. కాబట్టి మన రాష్ట్రానికి దీనివల్ల ఎక్కువగా లాభం జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నాం. నష్టం జరిగితే అడ్రస్ చేయడానికి జిఎస్టీ కౌన్సిల్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు, 5 సంవత్సరాల దాకా రావచ్చు. లాభం మనకంటే మిగతా వాళ్లకు సర్వీస్ ట్యాక్స్ మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి సర్వీస్ సెక్టర్ భారతదేశంలో అత్యంత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎదుగుదల ఉన్నది కాబట్టి మనకు దీని ద్వారా ఖచ్చితంగా లాభం జరుగుతుందనే ఆశాభావంతో విశ్వాసంతో ఉండడం జరిగింది. దీనివల్ల మళ్ళొక్కసారి నేను చెప్పడం, ఈ 122వ రాజ్యాంగ సభని 2 పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం, ఏక పన్ను ఏక రాష్ట్రం ఏక దేశం అని చెప్పే దానిలో ఇవన్నిటి కూడా ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా ఒక విధంగా దీన్ని డెస్టినేషన్ ట్యాక్స్ అని అంటున్నారు. ఉత్పత్తి ఎక్కడైనా కావచ్చు, కానీ ఆ వస్తువుని ఉపయోగించినప్పుడు మాత్రమే ట్యాక్స్ కట్టాలి. ఇంతకుముందు అది ఉపయోగించినా ఉపయోగించకపోయినా తయారీలోనే ట్యాక్స్ వేయడం జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక వస్తువుని ఉపయోగించినప్పుడు, ఒక సర్వీస్ని పొందేటప్పుడు మాత్రమే ఇవాళ ట్యాక్స్ అనేది వేయబడుతుంది. కాబట్టి ఇది అందరికీ కూడా, ఉపయోగించే వాళ్లకు తయారు చేసే వాళ్ళకు కూడా, అందుకే దీన్ని డెస్టినేషన్ ట్యాక్స్ అని కూడా ఇవాళ పిలువబడుతుంది. అదేవిధంగా ట్యాక్స్ బేస్ కూడా పెరుగుతుందని చెప్పేసి ట్యాక్స్లు ఎక్కువయ్యేసరికి దాన్ని ఎట్లా ఎగబెట్టాలని చెప్పేసి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఒకటే ట్యాక్స్ ఉంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా కట్టాలని మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని ఇవాళ ఉన్న మనకున్న ఐటీ కానీ మిగతా కానీ ఎట్లయితే పెరుగుదల జరిగిందో దీన్ని కూడా ఆ మొత్తం కూడా ఐటీని మనం ఉపయోగించుకొని ఈ పన్ను ఎగవేత లేకుండా పన్ను కట్టడానికి ఎక్కువ మంది ట్యాక్స్ బేస్ అనేది కూడా దీని ద్వారా పెరుగుతుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన దేశానికి, మన రాష్ట్రానికి, ఉత్పత్తిదారులకు, ఉత్పత్తిని పొందే వాళ్లకు ఈ సర్వీసెస్ అన్నిటిని కూడా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉపయోగపడుతుందని చెప్పేసి విశ్వాసంతో డబుల్ ట్యాక్స్లు లేకుండా భారతదేశంలో తయారయ్యే వస్తువు అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకటే విధంగా మార్కెట్ ధర ఉండాలని. ఇప్పుడు అమెరికాలో పోయి మనం ఏ రాష్ట్రం పోయినా ఒకటే మాల్ ఉంటుంది, ఆ మాల్లో రేట్లు అనేది సేమ్ ఉంటాయి. అట్లానే ఇక్కడ కూడా వస్తువు ఎక్కడ తయారైనా మన రాష్ట్రంలో కాకుండా ఏ రాష్ట్రంలో అయినా కూడా అదే ధరకు దొరికేటందుకు ఈ జిఎస్టీ ఉపయోగపడుతుంది. 2, ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఈ ఉత్పత్తి ద్వారా మనం ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా ఈజీగా పోవడానికి, ఈజీగా బిజినెస్ అనేది ఈజీగా చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన దీనికి తెలంగాణ రాష్ట్ర సమితి దీన్ని ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్తో పాటు మిగతా బీహార్ ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదం తెలియజేసింది. మిగతా ఇంకొక 8 రాష్ట్రాలు కూడా ఇప్పటికీ తెలియజేసినాయి. 50% రాష్ట్రాలు ముందు తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి మనకు వాళ్ళు రాసిన దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించినందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మన ప్రజలకు, మన బిజినెస్కి, మన అభివృద్ధికి, అంతర్జాతీయంగా మనకి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసే ఉద్దేశంతో మేము దీన్ని పూర్తిగా విశ్వాసంతో, మా రాష్ట్రానికి కూడా ఎక్కువగా దీనివల్ల ఉపయోగపడుతుందనే విశ్వాసంతో దీని మీద సమర్థిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పూల రవీందర్ గారు. అధ్యక్ష, బిల్లు మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు జిఎస్టీ బిల్లును మన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గారు ప్రవేశపెట్టినందుకు పూర్తిగా స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ట్యాక్సెస్ విషయంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి విధానాలే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో 40% ట్యాక్సెస్ వసూలైతే 60% ట్యాక్సెస్ పన్ను ఎగవేతదారుల యొక్క చేతుల్లో ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి 122వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా జిఎస్టీ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో
ప్రవేశపెట్టి ఆనాడు ప్రతిపక్షాలన్నీ మద్దతు తెలియజేయడం, మరి జిఎస్టీ బిల్లు విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల అధ్యక్ష ఎవరి ఇష్టానుసారంగా పన్నుల విధి విధానాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండేటట్లుగా జిఎస్టీని ప్రవేశపెట్టడం, దీంతో ఉదాహరణకి ఒక వస్తువు తయారు కావడానికి రా మెటీరియల్ కొన్నప్పుడు ట్యాక్స్, అమ్మినప్పుడు ట్యాక్స్ పడుతుంది. వస్తువు ఉత్పత్తి అయిన తర్వాత మరి సర్వీస్ ట్యాక్స్ అని, ఎంట్రీ ట్యాక్స్ అని, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేరువేరుగా పన్నుల విధానం ఉండడం సరి అయిన విధానం కాదు అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసి వస్తువు ఉత్పత్తి అయినప్పుడు కాకుండా ఉపయోగించినప్పుడు పన్ను కట్టే విధానం తీసుకురావడం, అదేవిధంగా పన్నులను సరళీకరించే విధానం తీసుకురావాలి. ట్యాక్సెస్లో మనం ఎంత పన్ను వేస్తున్నాం అనేటటువంటి దానికంటే ఎంత పన్ను వసూలవుతుంది, ఎన్ని వేల కోట్లు ట్యాక్సెస్ ఎగవేయబడుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఆ వైపు ఆలోచన చేసి ఈ ట్యాక్సెస్ చట్టాలను సవరణలు చేసి సరళీకరించి 100% ఉద్యోగస్తులు ఏ విధంగానైతే పన్ను కడతా ఉన్నారో అదే పద్ధతిలో వ్యాపారస్తులు ఎక్కడ పన్ను ఎగవేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే పన్ను విధానం ద్వారా అటు దేశం ఇటు రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడం కొరకు ఈ విధానం ప్రవేశపెట్టడం, దీన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఇంకా మిగిలిన ట్యాక్సెస్ విషయంలో సరళీకరించి అత్యధికంగా పన్ను చెల్లించే పద్ధతులను ఆలోచన చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. మాట్లాడతారు మీరు షబీర్ అలీ గారు? అంటే ఆల్రెడీ పిలిచినా నేను. మా పార్టీ తరఫు నుంచి ఈ విషయంలో సుధాకర్ రెడ్డి గారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తారు తప్ప, నేను తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు జిఎస్టీ బిల్ 122 అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టినారు. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ బిల్లు 2006 and 2007లో యూపీఏ 1లో ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత పార్లమెంట్లో సెలెక్ట్ కమిటీస్ తరతర పోయి లాస్ట్కు ఈ ఆగస్టు 2016లో ఈ బిల్ పాస్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలుగా ఉండాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫు నుంచి సుధాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. అధ్యక్ష. అధ్యక్ష, యాదవన్నా ఉండు. రాజ్యాంగం 122 అమెండ్మెంట్ కింద సవరణ, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ పార్లమెంట్లో చట్టమై రాష్ట్రాల రాటిఫికేషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉభయ సభల్లో ఈ జిఎస్టీ బిల్లు రాటిఫికేషన్ కొరకు సభ ముందు ఉంచిన నేపథ్యంలో ఇప్పుడే మా ఎల్ఓపి గారు చెప్పినట్టు ఇన్ ప్రిన్సిపల్ మేము దాన్ని మద్దతు తెలుపుతూనే సహజంగా రాజ్యాంగ వ్యవస్థలో ఎప్పటికప్పుడు స్కోప్ ఉంటుంది. బేసిక్గా కామన్ మ్యాను సామాన్యుడు కోరుకునేది ఏంటంటే ఈ బిల్లు ద్వారా మొట్టమొదటిది అతి ముఖ్యమైనది తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి, ఈ నూతన విధానం వలన
ఈ ట్యాక్సేషన్ వలన ఏం లాభం, అది దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కొంత 3,000 కోట్లు కలిసి వస్తుంది, 4,000 కోట్లు కలిసి వస్తుంది అని రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని విషయాలు అనుమానాలు కూడా ఆ మినిట్స్లో రికార్డ్ చేసుకొని బిల్లు ఆమోదంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా, ఇది పెద్దల సభ కాబట్టి మా పార్టీ తరఫున 3-4 అంశాల మీద మీకు మీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇప్పటికీ ఎప్పుడైనా ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ రెవెన్యూ న్యూట్రల్ రేట్ ఆర్ఎన్ఆర్ రెవెన్యూ న్యూట్రల్ రేటు దీంట్లో 18% మించకుండా తీసుకునే ప్రయత్నాలు పూర్తిగా ఉండాలి. దానికి జిఎస్టీ కౌన్సిల్లో అసలు జిఎస్టీ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు రాష్ట్రాల అభ్యంతరాలు, ప్రజల అభ్యంతరాలు, వర్తకుల అభ్యంతరాలు, వినియోగదారు అభ్యంతరాలు, సెల్లర్స్ అభ్యంతరాలు, ట్రేడర్స్ అభ్యంతరాలు, ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు స్కోప్ ఉంటుంది జిఎస్టీ కౌన్సిల్. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఆ జిఎస్టీ కౌన్సిల్ యొక్క ఫ్రేమ్వర్క్ ఎవరితో ఉంటుంది, మనం ఎప్పుడన్నా ఇలాంటి ప్రయత్నం ఏ ప్రభుత్వం చేసినా మన వాయిస్ ఏ రకంగా వినిపించాలనేది, తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యం అధ్యక్ష, మనది బేసిక్గా భారతదేశంలో ఐటీ ఇండస్ట్రీ బాగా ఎవరు ప్రభుత్వాలు వచ్చినా ఏదొచ్చినా బ్రహ్మాండమైనటువంటి భూమి ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ జిఎస్టీ ట్యాక్సేషన్ వలన కొంత అప్రిహెన్షను ఐటీకి సంబంధించినటువంటి ఇటీవల హైదరాబాద్లో కాన్ఫరెన్స్ అయింది అధ్యక్ష. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ గారు వారి మాటల్లోనే మేము చెప్పేది కదా అధ్యక్ష, కాంప్లెక్స్ బిల్లింగ్ అండ్ ఇన్వాయిసింగ్ రిక్వైర్మెంట్స్ డ్యూ టు ది సప్లై అండ్ వాల్యుయేషన్ ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ బిల్ could complicate taxation for IT companies and make life difficult for the service sector in general and IT industry in particular. ఇది ఉన్నటువంటి అప్రిహెన్షన్ అధ్యక్ష. దాంట్లో మన మీద ఇమీడియట్గా పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంటంటే, ఇంతకుముందు యూనిఫామ్ ట్యాక్సేషన్ ఒక దగ్గరే చేసుకునే పరిస్థితి ఇప్పుడు 37 జ్యూరిస్డిక్షన్స్లో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 37 జ్యూరిస్డిక్షన్స్లో పాన్ ఇండియా పేరుతో మీరు యూ హ్యావ్ టు సీక్ ద రిజిస్ట్రేషన్. మనం రిజిస్ట్రేషను ఇన్ని చోట్ల ఇన్ని ఏరియాల్లో చేసుకునే పరిస్థితిని ఇందులో పెట్టారు. ఇది 111 పాయింట్స్ అంటే 111 పాయింట్ ఆఫ్ ట్యాక్సేషన్ అంటారు కంపెనీస్ దాని ప్రకారం. ఇది కొద్దిగా అసలు దీనివల్ల ఇబ్బందులు ఏంటి, ఈ సప్లయింగ్ సర్వీసెస్ ఆన్ ఏ పాన్ ఇండియా బేసిస్ విల్ హ్యావ్ టు సీక్ రిజిస్ట్రేషన్ ఇన్ 37 జ్యూరిస్డిక్షన్స్. ఇది కొద్దిగా అప్రిహెన్షన్ వ్యక్తపరుస్తుంది ఐటీ ఇండస్ట్రీ అధ్యక్ష. ఇకపోతే తమిళనాడు అభ్యంతరం వ్యక్తపరిచింది, గుజరాత్ వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు అభ్యంతరం వ్యక్తపరిచారు, 3 రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తపరిచారు. బట్ ఇన్ ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పేది ఒకటే, మా తరఫున మేము పెట్టినా, ఇంకెవరు కాంగ్రెస్ పెట్టినా, ఎన్డీఏ పెట్టినా, యూపీఏ పెట్టినా ఎప్పుడు కూడా మా కన్సర్న్ అధ్యక్ష, ఇది ద్రవ్యోల్బణానికి లీడ్ చేయకూడదు. ఇన్ఫ్లేషన్ 18 ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు 18% ఏదన్నా ఈ ఆర్ఎన్ఆర్ అంటే రెవెన్యూ న్యూట్రల్ రేట్ కనుక పెరిగితే డెఫినెట్గా ఇట్ విల్ అట్రాక్ట్ ఏ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణానికి ఎఫెక్ట్ అయ్యేది సామాన్యుడు, మధ్యతరగతి, వినియోగదారు అంటే కన్జ్యూమర్, అట్లనే రిటైలర్ కూడా. ఇలాంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఎప్పుడన్నా డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం అరైజ్ అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును పాస్ చేస్తూ కూడా కొన్ని సూచనలు, ఇది మా సూచనగా ఈ డిస్ప్యూట్ రిలేటెడ్ మెకానిజం ఏదైతే డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ఉందో అది మా కన్సర్న్ అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్లీ రిజిస్టరింగ్ అవర్ కన్సర్న్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. ఇది యాంటీ పీపుల్ మెజర్స్కి దారి తీయకుండా, ద్రవ్యోల్బణం పెరగకుండా, 18% పెరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అధ్యక్ష. ఇది ఓవరాల్ మా అందరిది ఒకటే మాట, ఇన్ ప్రిన్సిపల్ ఒకే ట్యాక్సేషను యూనిఫామ్ ఉండాలి. గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్లో ఇది వస్తు
ఇప్పుడు ఏదైతే సేవా పన్ను వ్యవహారంలో ఉండాలనే నేపథ్యం బ్రాడ్గా తీసుకున్న ఆన్లైన్ రిటైలర్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంది అధ్యక్ష. ఆన్లైన్ రిటైల్స్ మీద, రిటర్న్ గూడ్స్ మీద ఇది చాలా డేంజర్ ఉంది. వీళ్ళు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తరోగా దాంట్లో మీ ఆఫీసర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే రిటర్న్ గూడ్స్కి కొద్దిగా ఇబ్బంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఒకవేళ రిటర్న్ గూడ్స్ తీసుకుంటే ఈ ట్యాక్స్ 0.5% పోయేట 50%కి వస్తుంది. 30% అంటే పర్వాలేదు, బేర్ చేస్తుంది. 50% క్రాస్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని ఈ డ్వెల్ ట్యాక్స్ ఆన్ సెల్లర్స్ 2 సార్లు కట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది రిటర్న్ గూడ్స్ వచ్చినప్పుడు. కాబట్టి ఆన్లైన్ రిటైలర్స్ మీద తీసుకునే పరిస్థితి, అది మీరు తీసుకున్న కన్సర్న్. ఈ ఇంటర్ ట్రాన్స్పోర్ట్ హర్డిల్స్ కూడా, ఒక రాష్ట్రం కేరళలో ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉండి వయా తమిళనాడు తెలంగాణ చేరుకోవాలంటే ఎన్ని చోట్ల వాళ్ళు చూపించుకోవాలా, ఎంత ట్యాక్సేషన్ చేయాలా, వినియోగదారుడు ఎక్కడ ఉంటాడు, వస్తువు ప్రొడ్యూస్ చేసి కూడా కేరళలో ఉంటాడు. దానికి కూడా కొంత అప్రిహెన్షన్స్ ఉన్నమాట వాస్తవం. దాన్ని తీసుకునే మెకానిజం డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంలో చేర్చే రకంగా రిటైలర్స్ కానీ ఎవరైనా సరే తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం ఒక సూచనగా మీరు రెజల్యూషన్ చేసి ఆమోదించిన తర్వాత కూడా ఒక పేపర్ పెట్టి ఈ అబ్జర్వేషన్స్ కూడా వచ్చినాయి అని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇండస్ట్రీ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, సేల్స్ రిటర్న్లో చాలా ఇబ్బంది ఉంది, మాకు యావరేజ్ 30 దాటితే ఈ డబుల్ ట్యాక్సేషన్తో చాలా ఇబ్బంది ఉంది, రిఫండ్ అడ్జస్ట్మెంట్లో ఇబ్బంది ఉంది, మరి ఆల్రెడీ మేము ట్యాక్స్ పే చేసినాం కదా, ఇలాంటి వ్యవహారాలు వస్తాయి. 50,000 కంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ క్యారీయింగ్ గూడ్స్ అయితే మాత్రం ఇది రిటర్న్ ది పర్మిట్ రాజ్. గతంలో పర్మిట్ రాజ్ ఎట్లయితే వచ్చిందో మళ్ళీ అట్లాంటి పర్మిట్ రాజ్ వచ్చే అవకాశం నథింగ్ బట్ పర్మిట్ రాజే ఇప్పుడున్న సిస్టంలో. కాబట్టి 50,000 కంటే ఎక్సీడ్ అయినటువంటి గూడ్స్ రవాణాలో అధ్యక్ష ఈ ప్రమాదం ఉందనేది మేము చేసే ప్రయత్నం. కాబట్టి దయచేసి ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం ఒకటి, జిఎస్టీ కౌన్సిల్ ఒకటి, ఇది చాలా పకడ్బందీగా ఎప్పటికప్పుడు మనం స్కోప్ పెట్టుకొని ప్రజల మీద ద్రవ్యోల్బణం పడకుండా, రేట్లు పెరగకుండా, భారం పడకుండా, వినియోగదారులు కన్జ్యూమర్స్ మీద కూడా ఎఫెక్ట్ కాకుండా, ఇటు సెల్లర్స్ కానీ ఉభయ కుశలోపరిగా ఉండేటట్టు ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీస్ మీద కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మరి మేము చేసే సూచన అధ్యక్ష. బట్ ఓవరాల్గా ఈ జిఎస్టీ ఇష్యూలో ప్రభుత్వం చెప్పాల్సింది క్లియర్గా, ఈ జిఎస్టీ బిల్లు ఆమోదం అయ్యే లోపు ఇగో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇంత బెనిఫిట్ అవుతుంది, ఇన్ని వేల కోట్లు ఎంత లాస్, ఒకవైపు లాస్ అవుతుంది ఒక వర్షన్ వచ్చింది. కానీ ఓవరాల్గా లెక్కల్లో 3,000 కోట్లు బెనిఫిట్ అవుతుంది, 4,000 కోట్లు, ఏది కరెక్టు, వాస్తవ పరిస్థితి ఏంటి, ఎంతవరకు ఈ కొత్త ప్రక్రియ వలన రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుంది అనేది నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ, ఏదేమైనా ఇది సామాన్యుడికి జరిగే మేలు ఎంత అనేది పాయింట్. సామాన్యుడికి మేలు జరగాలి అధ్యక్ష. ఎందుకంటున్నట్టు ఈ మాట, ఇప్పుడు ఒక పాయింట్ ఎవరు ఒక అనలిస్ట్ కూడా రాసింది అధ్యక్ష. ఇప్పుడు ఒక మనిషి లబ్ధి ఎంత పొందుతుండో ఏందనేది ఇంపార్టెంట్. దాంట్లో ఇప్పుడు మనం చర్చ కూడా బయట అదే జరుగుతుంది. మేము ఓవరాల్గా కూడా చెప్పేది, సామాన్యుడికి అయ్యే మేలు మీరు పరిగణలో తీసుకొని అన్ని ట్యాక్సులు కట్టి ఇంటికి పోయిన తర్వాత ఇంకా ట్యాక్స్ వేయము అనే ప్రొవిజన్ ఎక్కడ లేదు అధ్యక్ష. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ట్యాక్స్ కడతాం, జిఎస్టీలో క్లియర్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సామాన్యుడు పన్నులు కట్టి ఇంటికి వెళ్తే ఒక అనలిస్ట్ రాసిండు అధ్యక్ష, ఇక్కడ నేను అదే కోట్ చేస్తున్నాను, ఇది నా సొంత పెత్తనం కూడా కాదు. సామాన్యుడు పన్నులన్నీ కట్టి ఇంటికి జీతం తెచ్చుకున్నాక ఇంకెన్నిసార్లు పన్నులు కట్టాలో జిఎస్టీ స్పష్టం చేయలేదు. కేంద్రానికి రాష్ట్రాలకి దండిగా డబ్బులు వస్తాయని వాటిని దేశ అవసరాలకు ఉపయోగించుకుంటామని చెబుతారే కానీ ఎంతెంత ఎప్పుడెప్పుడు దండుకుంటారో జిఎస్టీలో లేదు. సామాన్యుడికి భారం తగ్గే విషయం తులనాత్మకంగా చెప్పలేదు. రాష్ట్రాలు నష్టపోతాయని భావించారే కానీ ఏ రాష్ట్రం ఎంత నష్టపోతుందని ఒక అనలైసిస్ వచ్చింది. అదే అనలిస్ట్ రాసినా ఎవరు రాసినా సమాజ శ్రేయస్ కొరకే. కాబట్టి నేను కొన్ని విషయాలు, మా పార్టీలో జరిగిన విషయాలు, ప్రజల అప్రహెన్షన్, అనలిస్టులు వ్యక్తపరిచిన అభిప్రాయాలు సభ ముందు ఉంచుతూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లెర్నడ్ ఉప ముఖ్యమంత్రి గారు, అనుభవం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు, వారు ఈ నిర్మాణాత్మకంగా ఈ సూచనలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యాజ్ ఏ టోటల్గా ప్రభుత్వం ఏ రకంగా సామాన్యుడి ఇంట్రెస్ట్ కాపాడుతుంది, ద్రవ్యోల్బణాన్ని అడ్రస్ చేస్తుంది, జిఎస్టీ కౌన్సిల్లో మన పాత్ర ఏంటి, ఇవన్నిటి కూడా పరిగణలో తీసుకుంటే తప్పనిసరిగా
మేము ప్రవేశపెడే ఎల్ఓపి గారు చెప్పినట్టు ఇది బై అండ్ లార్జ్ ఓవరాల్గా స్ట్రక్చర్ ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండాలి కాబట్టి చేసిన నేపథ్యం. కొన్ని మేము పెట్టి ఒకటే భగవద్గీత ఖురాను బైబిల్ ఉండదు. కొన్ని ఎవరు ఏ సిస్టంలో అయినా కొన్ని ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డిబేట్ ద్వారా ఇన్ని అమెండ్మెంట్లు వచ్చినాయి, అన్ని బాగుంటే 122 అమెండ్మెంట్లు రాజ్యాంగానికి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అధ్యక్ష, నేను పాజిటివ్ కోణంలో మాట్లాడుతూ నేను చెప్పినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలో తీసుకుంటారని ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున టెక్నికల్గా ఇన్ ప్రిన్సిపల్ మద్దతు తెలుపుతూ నేను వ్యక్తపరిచిన అభిప్రాయాలను రికార్డు చేసి మినిట్స్లో పెట్టి ఆ అప్రిహెన్షన్స్ ప్రజల తరఫున జాగ్రత్తలు తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంత్రి గారు వీటిపైన వివరణ. అధ్యక్ష, జిఎస్టీ బిల్ పైన మన రజ్వీ గారు, రామచంద్రరావు గారు, పల్లరాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు, పూల రవీందర్ గారు, గౌరవ సభ్యులందరూ కూడా వాళ్ళ అమూల్యమైన సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటుగా వాళ్ళందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్గా ఈ జిఎస్టీ బిల్కు వారి మద్దతు తెలిపినందుకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, సింపుల్గా చెప్పాలి అంటే టు సింప్లిఫై ది ట్యాక్స్ స్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా మనకు సెంట్రల్ ట్యాక్స్ అని పల్లరాజేశ్వర రెడ్డి గారు వివరంగా చెప్పారు. మనకు సెంట్రల్ ట్యాక్స్ అని, స్టేట్ ట్యాక్స్ అని నానా రకాలుగా అటు వస్తువులపైన కానీ ఇటు సేవలపైన కానీ వేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఒక రకంగా ఇదంతా కాంప్లికేటెడ్గా ఉంది, కాంప్లెక్స్గా ఉన్నది. దీన్ని సింప్లిఫై చేయాలనే ఉద్దేశంతోనే ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈనాడున్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, అక్రాస్ ది కంట్రీ యూనిఫామ్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ బిల్లును ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వము తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా రజ్వీ గారు కొన్ని పెర్టినెంట్ పాయింట్స్ రేజ్ చేశారు. ఈ జిఎస్టీ బిల్లును తీసుకురావడం ద్వారా మన స్టేట్ ట్యాక్సెస్కి సంబంధించి కానీ మన పరిధిలో ఉన్న ట్యాక్సెస్ ఏవి జిఎస్టీ పరిధిలోకి వెళ్తున్నాయి, దానివలన మన రెవెన్యూ ఏ రకంగా దెబ్బతింటున్నదని కూడా వారు ఒక ప్రశ్న అడిగారు. ప్రధానంగా సార్, మనం స్టేట్ ట్యాక్సెస్ సంబంధించి స్టేట్ వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఉంది, పర్చేజ్ ట్యాక్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ట్యాక్సెస్ అండ్ లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్, సర్చార్జెస్ అండ్ సెస్, ఈ రకమైన ట్యాక్సెస్ అని ఉన్నాయి అధ్యక్ష. నేను ఇప్పుడు చదివిన ఈ ట్యాక్సెస్ అన్నీ కూడా రేపు జిఎస్టీ పరిధిలోకి రాబోతున్నాయి. బట్ మనకు ఎగ్జంప్షన్ ఏం దొరికింది అంటే, ప్రస్తుతానికి వాళ్ళు ప్రపోజ్ చేసిన జిఎస్టీ బిల్లులో పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ను అవుట్ సైడ్ ది జిఎస్టీ పెట్టారు. బహుశా రేపు వాటిని ఇంక్లూడ్ చేస్తారా లేదా తెలియదు, కానీ ఫర్ ద టైమ్ బీయింగ్ పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ కూడా జిఎస్టీ బిల్ పరిధి నుంచి బయట పెట్టారు. రెండోది, అదేవిధంగా లిక్కర్ను కూడా జిఎస్టీలోకి ఇంట్రడ్యూస్ చేయలేదు. లిక్కర్ విషయంలో అన్ని రాష్ట్రాలు కూడా అపోజ్ చేసినాయి. దిస్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ఆల్ స్టేట్స్, కాబట్టి దీన్ని మీరు జిఎస్టీలోకి తీసుకురావద్దంటే లిక్కర్ను కూడా జిఎస్టీలోకి తీసుకోలేదు. ప్రధానంగా సార్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ నుంచి మనకు వచ్చే టోటల్ ట్యాక్సెస్ ఈరోజు వరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారము 2015-16 సంవత్సరానికి సంబంధించి మన రెవెన్యూ దాదాపు 31,117 కోట్ల 86 లక్షలుగా అంచనా వేయడం జరిగింది. దాంట్లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉన్నది, ఇట్స్ ద డైరెక్ట్ ట్యాక్స్, అదొక మనకు 386 కోట్ల రూపాయలు వస్తుంది. దాని కనుక డిడక్ట్ చేస్తే టోటల్ రెవెన్యూ రియలైజ్డ్ ఫ్రమ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత అంటే 30,731 కోట్ల 47 లక్షలు. దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే లిక్కర్ అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ కూడా ఆ పరిధి నుంచి బయట పెట్టారు. కాబట్టి మనకు దాదాపుగా పెట్రోలియం అండ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మన రాష్ట్రంలో అమ్మే దానిపైన మనకు వచ్చే రెవెన్యూ దాదాపుగా 6,485 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ వచ్చి 8,168 కోట్లు. అంటే 14,654 కోట్ల 43 లక్షలు మన పరిధిలోనే ఇంకా ఉన్నాయి. ఇక మిగిలింది 30,731 కోట్ల 47 లక్షల నుంచి 14,654.43 లక్షలు కనుక తీసేస్తే 16,000
77 కోట్ల రూపాయల ట్యాక్సెస్ మన స్టేట్కు రావాల్సిన రెవెన్యూ జిఎస్టీ పరిధిలోకి వెళ్తుందని తమ ద్వారా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో సుధాకర్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగారు. మరి మనకు దీన్ని ఏ రకంగా దీన్ని మన రాష్ట్రానికి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఎక్సెప్ట్ దీస్ టూ ఆల్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద జిఎస్టీ. సార్, సుధాకర్ రెడ్డి గారు ప్రధానంగా ఒక ప్రశ్న ఏమడిగారంటే, మీరు ఆర్ఎన్ఆర్ గురించి వారు మాట్లాడడం జరిగింది. ఆర్ఎన్ఆర్ ఇప్పుడు మనం డిసైడ్ చేయం అధ్యక్ష. జిఎస్టీ కౌన్సిల్ ఆర్ఎన్ఆర్ను డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆర్ఎన్ఆర్ గురించి ఇప్పుడు 18% ఉంటుందా, తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా అనేది ఇప్పుడు చెప్పే పరిస్థితిలో మనం లేము అధ్యక్ష. కాకపోతే ఒక విషయం ఏంటంటే, తప్పకుండా రాష్ట్రాలకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అనే సమస్య వచ్చినప్పుడు చాలా రాష్ట్రాలు ఈ అభ్యంతరాలను లేవనెత్తినప్పుడు మా స్టేట్ రెవెన్యూస్లో రెవెన్యూస్ తగ్గినట్లయితే, మా ట్యాక్సెస్ రేషియో తగ్గినట్లయితే మా ఇన్కమ్ తగ్గిపోతుంది, మేము అవస్థలు పడతామని అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బిల్లోనే ఒక క్లాజ్ను కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దట్ ఇస్ సెక్షన్ 19. ఒకవేళ ఏదైనా స్టేట్ గవర్నమెంట్ ఈ జిఎస్టీ బిల్ ఇంట్రడ్యూస్ చేయడం వలన వాళ్ళ రెవెన్యూ కనుక తగ్గినట్లయితే వచ్చే 5 సంవత్సరాలలో ఆ రెవెన్యూను, ఆ డిఫిసిట్ రెవెన్యూను కంపెన్సేట్ చేస్తామని చెప్పి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది మిద్దంగా ఈ జిఎస్టీ బిల్ వల్ల తెలంగాణకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అని తేల్చి చెప్పడం ఈరోజు చాలా కష్టం, ఈ స్టేజ్లో చాలా కష్టం. దయచేసి సభ్యులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము ఉభయ సభలు, రాజ్యసభ, లోక్సభ ఆమోదం తెలిపింది బిల్లుకు. 50% కంటే మించి రాష్ట్రాలు ఆమోదం తెలిపినప్పుడు అది ఈ బిల్ కాస్త యాక్ట్ అవుతుంది. ఆ యాక్ట్ ద్వారా జిఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. జిఎస్టీ కౌన్సిల్ మాత్రమే ఆర్ఎన్ఆర్ను డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రాలకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిఎస్టీ కౌన్సిల్ ముందటనే వాళ్ళు చెప్పుకోవాల్సి ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్ ఎట్లా ఉంటుంది, దాని ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటుందని కూడా సుధాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. జిఎస్టీ కౌన్సిల్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ గారు చైర్మన్గా ఉంటారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్స్ దాంట్లో సభ్యులుగా ఉంటారు. మన రాష్ట్రాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు, మనకు నష్టం జరుగుతున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం దాన్ని జిఎస్టీ కౌన్సిల్లో మనం ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన అభ్యర్థులను వాళ్ళకి వినియోగించవలసిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ రాష్ట్రాలకు పోయే అధికారాల కంటే కూడా ప్రొడ్యూసర్స్కు, కన్జ్యూమర్స్కు కూడా లాభసాటిగా ఉండాలన్నదే ప్రధాన ఉద్దేశం. అటు ఉత్పత్తి చేసేవాళ్ళు, ఇటు దాన్ని వినియోగించుకునేవాళ్ళు ఇద్దరు కూడా ఈ కాంప్లెక్స్ ట్యాక్స్ స్ట్రక్చర్ వలన నష్టపోతున్నారు. కాబట్టి అనేక రకాలైన లిటిగేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఒకసారి జిఎస్టీ బిల్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బి అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి నౌ ఇట్ విల్ బికమ్ దిస్ విల్ బికమ్ ఒకసారి జిఎస్టీ బిల్లు పాస్ అయ్యి యాక్ట్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు ది పర్వ్యూ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ మనం ఇంకా అక్కడేదో చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ ఒక ప్రావిజనం ఇచ్చారంటే ఈ జిఎస్టీ కౌన్సిల్ పెట్టడము మనకు ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా, ఎగ్జంప్షన్స్ కావాలన్నా కూడా జిఎస్టీ కౌన్సిల్కి పోవాలి. జిఎస్టీ కౌన్సిల్నే మనం చెప్పి మన ఎగ్జంప్షన్ తెచ్చుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఒక 2-3 అడ్వాంటేజెస్ కూడా దీంట్లో ఉన్నాయి అధ్యక్ష. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనది కన్జ్యూమర్ స్టేట్. చాలా విషయాలలో కన్జ్యూమర్ స్టేట్ అయినప్పుడు సర్వీస్ ట్యాక్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేస్తుందో దాంట్లో మనకు సర్టన్ రేషియో ఇస్తారు. ఆ రకంగా మనము బెనిఫిట్ కాబోతున్నాం. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే అధ్యక్ష అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ మీద ఉన్న ట్యాక్స్ను తొలగించే ప్రయత్నం కూడా జిఎస్టీ చేస్తున్నది. దానివల్ల కన్జ్యూమర్స్కు కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ప్రధానంగా సర్వీసు ట్యాక్స్ ద్వారా మన రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్ల రూపాయలు కలెక్ట్ అవుతున్నట్టుగా ఒక ప్రాథమిక అంచనా దాదాపు 8,000 కోట్ల రూపాయల వరకు మన రాష్ట్రంలో కలెక్ట్ అవుతున్నాయి. దట్స్ బీయింగ్ రిటైన్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ ఈసారి మనకు దాంట్లో 50% షేర్ వస్తుంది. అంటే ఒక 4,000 కోట్ల రూపాయల వరకు మనకు సర్వీస్ ట్యాక్స్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కలెక్ట్ చేస్తుందో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనము అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, ప్రాఫిటా లాసా అనేది
ఒక బ్యాలెన్స్ షీట్ రూపంలో చెప్పడానికి మాత్రమో ఇప్పుడు ఇది సాధ్యం కాదు. ఒకసారి ఈ బిల్ పాస్ అయ్యే యాక్ట్ అయిన తర్వాత యాక్ట్లో ఏ రకమైన గైడ్ లైన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, జిఎస్టీ కౌన్సిల్ ఏ రకంగా దీన్ని ఫ్రేమ్ చేస్తుందని తెలియదు, వాళ్ళు ఏ రకమైన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తారని చూసిన తర్వాత మాత్రమే ఖచ్చితంగా ఇది మనకు నష్టమా లాభం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు వన్స్ అగైన్ రిపీట్, ఒక యూనిఫామ్ ట్యాక్స్ స్ట్రక్చర్ తీసుకొచ్చే ప్రయత్నం మొట్టమొదటిసారిగా ఈ దేశంలో జరిగింది. ఇది ఒక మంచి ప్రయోగం, ఇటు వినియోగదారులకు కానీ అటు ఉత్పత్తిదారులకు కానీ ఉపయోగపడే ప్రయోగం, కాంప్లెక్సిటీని తగ్గించే ప్రయోగం, లిటిగేషన్స్ తగ్గించే ప్రయోగం. కాబట్టి దీన్ని దయచేసి సభ్యులందరూ కూడా అర్థం చేసుకొని ఆమోదించవలసిందిగా మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ వాళ్ళు ఆన్ రికార్డ్ వచ్చి చెప్పారు. దయచేసి అది తీసుకోండి అని మీ ద్వారా చెప్తున్నాం. ఏదున్నా మన అప్రిహెన్షన్స్కి స్కోప్ ఉండాలో ఒక ఫైనాన్స్ మినిస్టరే కౌన్సిల్లో ఉంటే ఇంకా ఏమన్నా మనం రేపు పొద్దున ఫర్దర్ మనకు స్కోప్ ఉండాలి అనేది మా ప్రయత్నం. ద్రవ్యోల్బణం మీరు అన్నారు, రెవెన్యూ ఇది పెరిగినప్పుడు ఏంటి మన చేతిలో లేదని, కానీ ఆర్ఎన్ఆర్ అనేది ఇది ఎప్పటికైనా ప్రమాదం. 18% పెరిగితే మనం చేయబోయే మెకానిజం ఏందనేది రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఎక్స్ప్రెస్ చేయాల్సిన అంశం. ఇది ద్రవ్యోల్బణం, ఇటు అట్రాక్ట్స్ అధిక ధరలు, కాబట్టి దయచేసి అది ఆలోచించడం చెప్తున్నాం. ఐటీ ఇండస్ట్రీ బ్యాడ్లీ ఎఫెక్ట్ అయినది వాళ్ళ అప్రెంటిస్. దాన్ని ఎట్లా మీరు హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీకి ఉన్న అప్రెంటిస్ని పోగొట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? యాదవ్ రెడ్డి గారు. అధ్యక్ష, మంత్రి గారు ప్రవేశపెట్టి కొంత వివరణ ఇచ్చారు. ఇది చాలా కీలకమైన అంశం, ఇది దేశానికి అవసరము, దీన్ని అందరూ స్వాగతించవలసిన అవసరం ఉన్నది. ఒకటి నేను మంత్రి గారు అడగదలుచుకున్నా, ఇక్కడ మనకు ఇది ఎంత శాతం ఉండబోతుందనేది ఇంకా ఎక్కడ పూర్తిగా వివరణ ఇవ్వలేదు. 22 అని 23 అని స్పెక్యులేషన్ వస్తుంది. అయితే ఇది చాలా ఎక్కువ అవుతుంది. అల్టిమేట్గా భారం పడేది వినియోగదారు మీదనే. ప్రొడ్యూసరు సేవ్ అవుతాడు, ప్రభుత్వంకు సేవింగ్ అవుతుంది, కానీ ఇది వినియోగదారుడే చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి దీనిని మనము ఇది ఏదైనా సూచన చేయగలుగుతామా రాష్ట్రం తరఫున? 18-19% అయితే బాగుంటుందనేటి ఆలోచన చాలామంది ఎకనామిస్టుల తరఫున వస్తుంది. కాబట్టి అది మనం దీన్ని ఆమోదిస్తూ ఒక వివరణ మాకు ఇదైతే బాగుంటుందని ఈ హౌస్ తరఫున, లెజిస్లేచర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరఫున పంపగలుగుతామా అనేది మంత్రి గారు వివరిస్తే బాగుంటుంది. అధ్యక్ష, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని పూర్తిగా మద్దతు తెలుపుతూనే ఇక్కడ ఒక చిన్న అంశానికి సంబంధించినటువంటి విషయం అధ్యక్ష. ఈ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏదైతే బెనిఫిట్ ఈరోజు మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, ట్రేడర్ కానీ వస్తున్నదో, దాన్ని కంపల్సరీగా అది కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేసే విధంగా మనం ఏమైనా చట్టం తీసుకొచ్చేటువంటి ఇది అవకాశం ఉందా రాష్ట్ర ప్రభుత్వం తరఫున? ఏదైతే జిఎస్టీ ద్వారా బెనిఫిట్ ఏదైతే జరుగుతున్నదో, అంటే సపోజ్ ఇంతకుముందు వ్యాట్, సెంట్రల్ ఎక్సైజ్, ఇది ఇతర లెవీస్ అన్నీ కట్టడం వల్ల సపోజ్ ఒక ప్రోడక్ట్కి ఒక 100 రూపీస్ ట్యాక్స్ పడ్డది అనుకోండి. ఈరోజు అది జిఎస్టీ ఇంట్రొడక్షన్ వల్ల ఒకవేళ అది 70 రూపీస్కి తగ్గింది అనుకోండి. ఆ 30 రూపీస్ అనేటువంటిది కన్జ్యూమర్కి పాస్ ఆన్ అయ్యే విధంగా, అది డీలర్కో లేకపోతే మ్యానుఫ్యాక్చరర్కో కాకుండా కన్జ్యూమర్కి పాస్ ఆన్ అయ్యే విధంగా మీరు ఇప్పుడే చెప్పారు ఇది కన్జ్యూమర్ స్టేట్ అని. సో కన్జ్యూమర్ స్టేట్ కాబట్టి కన్జ్యూమర్కి వచ్చేటువంటి జిఎస్టీ ఇంట్రొడక్షన్ వల్ల వచ్చేటువంటి ఏదైతే బెనిఫిట్ వస్తుందో అది కన్జ్యూమర్కి పాస్ అయ్యే విధంగా మనం ఒక ఇది తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆ విధంగా మనం దానికి అంటే జిఎస్టీ బిల్ని ఆమోదిస్తూనే సెంట్రల్ చేసేటువంటి ఈ చట్టం వల్ల ఇది ఆల్ ఓవర్ ఇండియా ఒకే చట్టం వస్తుంది. కాబట్టి ఇప్పుడు సిమెంట్ ఉంది, సిమెంట్ బస్తాకి ఇంతకుముందు పే చేస్తున్నటువంటి ట్యాక్స్ ఎంత, ఈరోజు ఒకవేళ ట్యాక్స్ తగ్గినట్టయితే దాని మందం మనం బస్తా రేటు కనుక మార్కెట్లో తగ్గేటువంటి విధంగా మనం చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేసినట్టయితే అది డైరెక్ట్గా కన్జ్యూమర్కి బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఇదిని రాష్ట్ర ప్రభుత్వం అయినా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం తెలియజేస్తూ ఈ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతున్నాను. Thank you. The question is that this House
rectifies the amendment to the Constitution of India, filing within the purview of the classes B and C of the proviso, the class 2 of Article 368, proposed to be made by the Constitution 122nd Amendment Bill 2014 as passed by both the Houses of Parliament. Those who are for the resolution, please say yes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The resolution is adopted.